అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితుల వారి సౌజన్యంతో ఈ యొక్క భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మనం నారద భక్తి సూత్రాలని కొంతవరకు చెప్పుకుని అక్కడ 29వ సూత్రం తర్వాత ఆపి మళ్ళీ తరువాత ఆ యొక్క నారద భక్తి సూత్రాలని మనం మళ్ళీ పునరుద్ధరించుకుందాం అనుకుని అక్కడ ఆగటం జరిగింది. అన్నప్రాచన నాడే ఆవకాయ అన్నం పెట్టారు అనేటువంటి పరిస్థితిలాగా మనకి పూర్తిగా విషయ పరిజ్ఞానం లేకుండా మనం ఏవో తీసుకుని చదివేసేంత మాత్ర చేతన మనకు పుణ్యం మాట దేవుడు ఎరుగు, కానీ మనకి అసలు విషయ పరిజ్ఞానం అంతా కూడా శూన్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయము. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క పూజా విధానాలు అనేటువంటివి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ సాంప్రదాయంలో నుంచి వచ్చాయి అనేటువంటి దానిని ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయము. ఈ యొక్క పూజా విధానము అనేటువంటిది యజ్ఞయాగాది క్రతువులను నిర్వర్తించేటప్పుడు ఆ యొక్క యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి ఎందుకు చేస్తాము అని చెప్పేసానంటే, ఈనాడు మనం ఎలాగైతే కోరికలు అనేటువంటి వాటిని కోరుకుని వాటికి ప్రాధాన్యతనిస్తున్నామో, అట్లాగే ఈ యొక్క వేదకాలంలో కూడా, అంటే కృతయుగంలో లేదు కానీ కృతయుగం తర్వాత యుగంలో నుంచి అన్నట్టుగా కృతయుగ అంతం నుంచి కూడా ఈ యొక్క సంస్కృతి రావటం ప్రారంభమైంది. ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఈ ఒక కృతయుగం తర్వాత మాత్రమే ప్రారంభమైంది. ఇవి ప్రారంభమైనప్పుడు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు, అశ్విని దేవతలు మొదలైన దేవతలను యజ్ఞయాగాది క్రతువుల ద్వారా ఆహ్వానించి వాళ్ళని పిలిచి వాళ్ళని పూజించి వాళ్ళు సుఖంగా ఉన్నారు అని చెప్పేసని ఆనందించారు అని వీళ్ళు అనుకున్న తర్వాత ఆ యజ్ఞయాగాది క్రతువులు చేసిన తర్వాత వీళ్ళకి కావలసినటువంటి కోరికలని ఏవైతే వీళ్ళు కోరుకుంటున్నారో, సంతానం కావాలను, రాజ్యం అభివృద్ధి చెందాలను, పాడి పంటలతో రాజ్యమంతా దేశమంతా కూడా విరాజిల్లాలను కోరుకునేటువంటి వీళ్ళ కోరికలను ఆ ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు, అశ్విని దేవతలు అయినటువంటి మొదలైన వారందరికీ కూడా వీళ్ళ తాలూకు కోరికల్ని వీళ్ళు విన్నవించి వాళ్ళు సంతృష్టి చెందిన తర్వాత యజ్ఞయాగాది క్రతువుల ద్వారా
వీళ్ళ కోరికల్ని వీళ్ళు నెరవేర్చుకోవటం జరుగుతూ ఉండేటువంటిది అని చెప్పటానికే ఈ త్రేతాయుగంలో ఈ దశరథ మహారాజు అనేటువంటి ఈయన పుత్రకామేష్టి యాగాన్ని చేశారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయం. మానవుడిలో ఉన్నటువంటిది ఏంటంటే ఈ యొక్క శతకంలో చెప్పినట్టుగా భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పేసని శేషప్ప కవి గారు చెప్పినట్టుగా మానవులు కష్టపడలేరు. మానవులకి కావలసినది సుఖం మాత్రమే కావాలి. చన్నీళ్ళలో స్నానం చేద్దామనుకుని చెప్పిన గోదావరి నదికి వెళ్ళి స్నానం చేద్దామంటే ఆ ఒక్క చలికాలం అన్నట్టుగా నా చన్నీళ్ళలో స్నానాన్ని నేను చేసి నేను పుణ్యాన్ని మూట కట్టుకోలేనయ్యా అనేటువంటి విషయాన్ని ఆ శేషప్ప కవి గారు రాసుకొచ్చారు. పోనీ దాన ధర్మాలు చేద్దామా అంటే నా దగ్గర అంత డబ్బులు లేవన్నాడు. పోనీ కూర్చుని తపస్సు చేద్దామా అంటే మనస్సు నాకు నిలకడలేదు అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. కనుక నాకు ఏంటి అంటే నా శక్తి ఉన్నంత వరకు నా ఓపుకున్నటువంటి దానిలో మాత్రమే నేను అర్చిస్తాను తప్పితే నా శక్తికి మించినటువంటి దాంట్లో కష్టపడమని చెప్పేసానంటే నేను ఎటువంటి పరిస్థితిలో కష్టపడలేను అనేటువంటి విషయాన్ని ఈ యొక్క నరసింహ శతకంలో ఈ శేషప్ప కవి గారు రాసుకురావటం జరిగింది. అలాగే కృతయుగంలో మానవులు తమ తాలూకు శారీరక శ్రమతో అన్నట్టుగాను వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులని వాళ్ళు జాగ్రత్తగా నిర్వర్తించేటువంటి వాళ్ళు. ఈ యజ్ఞయాగాది క్రతువులను చేసి ఆ ఒక్క దైవాన్ని సంతృష్టిపరిచి ఈ ఇంద్రుడు, వరుణుడు, అగ్ని ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటివేను. విరాట్ పురుషుడు మినహాయించి మిగిలినవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటివే. కనుక ప్రకృతిని పూజించి ప్రకృతి ద్వారా వారికి కావలసినటువంటి కోరికల్ని తీర్చుకునేటువంటి వాళ్ళు. ఈనాడు ఎలాగైతే మా అబ్బాయికి వీసా వస్తే మేము తిరుపతి వస్తామని ముడుపులు కట్టుకుంటూ వీళ్ళు ఎలాగైతే మొక్కుబడులు తీర్చుకోవటానికి ఆ తిరుపతి వెళ్తున్నారో అలాగే ఆ రోజుల్లో కూడా ఇది ఒక వ్యాపారంలాగానే అన్నట్టుగా అయితే అనేటువంటిది కాకుండా ముందుగానే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దేవతలైనటువంటి వాళ్ళని పిలిచి ఈ యొక్క అగ్ని ద్వారా ఈ యజ్ఞము అనేటువంటిది వీళ్ళు ప్రారంభించి ఈ ప్రారంభించినటువంటి యజ్ఞంలోనే సంకల్పము అనేటువంటి దాన్ని ఒక పాట విభాగాన్ని చేర్చి ఆ పాట విభాగంలో తన మనసులో ఉన్నటువంటి కోరిక ఏమిటి అనేటువంటిది ఆ యజ్ఞం చేసేటువంటి ఆ యజ్ఞ పురుషుడికి చెప్పి నా ఈ యొక్క కోరికని నీవు తీర్చవలను అనేటువంటి విషయాన్ని యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ వీళ్ళు చెప్పటం ప్రారంభించారు. ఇది రాను రాను ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి ఎలా తయారైనాయంటే వీళ్ళ తాలూకు కోరికలు తీర్చుకోవటం గురించి పశువులు మొదలుకొని ఆఖరికి మనుషుల వరకు కూడా వీళ్ళు ఆ యజ్ఞానికి ఆహుతి చేసేవాళ్ళు అనేటువంటి పరిస్థితికి కూడా ఇది త్రేతాయుగం తర్వాత కూడా వచ్చినటువంటి పరిస్థితిలో ఏర్పడినటువంటి పరిస్థితి. వీళ్ళకి కోరిక తీరటమే ముఖ్యం, కానీ ఈ కోరికలో వీళ్ళు చేస్తున్నటువంటి దానిలో
ఎదుటి ప్రాణిని హింసిస్తున్నాను అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ యజ్ఞ పశువుగా ఒక ఆవునో లేకపోతే ఒక మనిషినో ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ సమర్పించటం అనేటువంటి పరిస్థితికి కూడా ఆఖరికి వీళ్ళ తాలూకు కోర్కెలు తీర్చుకోవటానికి దిగజారిపోయినటువంటి విధానము అనేటువంటి దీన్ని వేదకాల సంహితము అని చెప్పేసరి చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి అనాగరికమైనటువంటివి ఈ యొక్క వేదకాలంలో జరిగినటువంటివి అనేటువంటివి ఇవి తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. మానవులను బలి ఇచ్చి వాళ్ళకి కావలసినటువంటి కోరిక నెరవేర్చుకునేటువంటి పరిస్థితికి కూడా చివరికి వీళ్ళు దిగజారిపోయి ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి పరిస్థితికి రావటం జరిగింది. ఈ వేద సంహిత కర్మ విభాగకు సంబంధించినటువంటి మంత్రములు ఉంటాయి. ఈ యొక్క కర్మ విభాగము అని చెప్పేసని ఈ కర్మ విభాగానికి దీనికి ప్రాధాన్యతనిచ్చి ఈ కర్మ విభాగంలో ఈ చేసేటువంటి అకృత్యమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పనులు వీళ్ళ కోరికలు తీరటం గురించి ఎనుబోతులని మనుష్యులని జంతువులని కూడా వీళ్ళు బలిచ్చేంత పరిస్థితికి వచ్చారు కర్మ విభాగంలో. ఇటువంటి పరిస్థితిలో వేదవ్యాసుల వారు దీన్ని ఖండిస్తూ ఇటువంటి జంతు బలులని కాకుండా అక్కడ వేద మంత్రాలతో కూడినటువంటి జ్ఞానానికి ప్రాధాన్యతనిచ్చి ఈ యజ్ఞయాగాది క్రతువులలో చేసేటువంటి కర్మ విభాగాన్ని మాన్పించి జ్ఞాన విభాగంలోకి తీసుకొచ్చి ఈ జ్ఞాన విభాగంలో కూడా వచ్చేటప్పటికి ఈ ఆవునో లేకపోతే ఒక మనిషినో ఈ యొక్క బలి ఇవ్వటము లేకపోతే యజ్ఞానికి ఆహుతి చేసేటువంటి యజ్ఞ పశువుగా చేయటానికి వచ్చేటప్పటికి దీన్ని ఒక పిండితో తయారు చేసి ఈ పిండితో తయారు చేసినటువంటి ఈ ఒక్క బొమ్మను మాత్రమే చివరికి ఆ యజ్ఞానికి అర్పించడం జరిగేటువంటి పరిస్థితిని జ్ఞాన విభాగంలోకి తీసుకురావటం జరిగింది. ఇలాగా మానవుడు తన తాలూకు స్వార్థాన్ని గురించి తన కష్టపడలేనటువంటి పరిస్థితిలోకి వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలని వెతుకుతున్నప్పుడు యజ్ఞము అనేటువంటి ఆ అగ్నికి ప్రతిరూపంగా దీపారాధన అనేటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అంతవరకు కూడా దీపారాధన అనేటువంటిది ఇది లేనే లేదు. ఇది యజ్ఞయాగాది క్రతువులు మానేసిన తర్వాత ఆ హోమగుండంలో ఉండేటువంటి ఆ ఒక అగ్నికి ప్రతిరూపంగా ఈ యొక్క దీపారాధన అనేటువంటి ఈ యొక్క దీపాలను పెట్టి ఆ ఒక కార్యక్రమం చేయటము అనేటువంటి కర్మ సిద్ధాంతాన్ని మళ్ళీ అలా ప్రారంభించారు. ఈ కర్మ సిద్ధాంతంలోకి వచ్చేటప్పటికీ ఈ ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు, ఈ యొక్క అశ్విని దేవతలు వీళ్ళందరినీ కూడా ఆఖరికి ఏం చేశారంటే విగ్రహాల కింద మార్చుకుని ఇవి రాతి విగ్రహాల కింద, చెక్క విగ్రహాల కింద, ఇలాగ రకరకాలుగా లోహ విగ్రహాల కింద మార్చి వీటికి పూజా విధానము అనేటువంటిది కల్పించటం జరిగింది. ఈ పూజా విధానము కల్పించేటప్పుడు ముందుగా దీపారాధన చేయాలని అగ్ని ప్రజ్వలింపచేసి
హోమాగ్ని ఎలాగైతే వీళ్ళు ప్రజ్వలింపచేసి ఈ అరణిని ఎలాగైతే వీళ్ళు దానిని మదించి దానిలోంచి వచ్చినటువంటి అగ్నిని యజ్ఞంలో వేసి ఈ రావి మర్రి ఈ సమిధలన్నీ కూడా అందులో వేసి చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువులకి మళ్ళీ ఇక్కడ ఈ యజ్ఞానికి మూలమైనటువంటి అగ్నిని ఈ దీపారాధనల కింద తీసుకోవటం జరిగింది. ఈ తీసుకున్నటువంటి ఈ దీపారాధనని వ్యాస భగవానుడు చెప్పినటువంటిది ఏంటంటే, ఉత్తమమైనటువంటిది ఏంటయ్యా అని అంటే ఆవు నెయ్యితో చేసినటువంటి దీపారాధన చాలా ఉత్తమమైనది అనేటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు ద్వాపర యుగంలో చెప్పటం జరిగింది. కృతయుగం వరకు త్రేతాయుగం వరకు ఈ యొక్క దీపారాధనలు ఇవి అనేటువంటివి లేవు. ఇది ద్వాపర యుగంలోకి వచ్చిన తర్వాత మాత్రమే వ్యాస భగవానుడు ఈ యొక్క విషయాన్ని చెప్పటం జరిగింది. ఈ వ్యాస భగవానుడు చెప్పినటువంటి దాంట్లో ఏంటంటే, దేవతల తాలూకు సంతృష్టి గురించి, సంతృప్తి పరచటం గురించి, ఈ యొక్క దీపారాధన అనేటువంటిది కొంచెం సేపు ఎక్కువగా వెలగాలి అనేటువంటిది ఆయన కొంచెం ఆధ్యాత్మిక చింతనగా చెప్పినటువంటి దాన్ని మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ కర్మ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి దీపారాధన ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు మనం స్వర్గంలో ఉంటాము అనేటువంటి మళ్ళీ కర్మ సిద్ధాంతాన్ని పట్టుకొచ్చారు. వాస్తవం చెప్పాల్సి వస్తే వ్యాస భగవానుడు అటువంటి విషయాన్ని చెప్పలేదు. ఆవు నెయ్యి ఉత్తమము అనేటువంటి విషయాల్ని, ఎందుకంటే ద్వాపరయుగం వరకు కూడా గోగణమే వాళ్ళకు ఉన్నటువంటి ధనంగా ఉండేది కాబట్టి ఆ గోవుల నుంచి వచ్చినటువంటి పాలను తీసుకుని అవి కాచి వాటి నుంచి చిలికి వచ్చినటువంటి ఆ ఒక్క నెయ్యితో మాత్రమే దీపారాధనలు చెయ్యండి అనేటువంటి విషయాన్ని చెప్పటం ప్రారంభించారు వ్యాస భగవానుడు. ఆ ఒక్క కర్మకాండని ఇంకా కొంచెం వీళ్ళు నొక్కి వక్కాణిస్తూ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అధమంగా తీసుకున్నట్టయితే గీద నెయ్యితో కానీ లేకపోతే ఈ యొక్క ఆముదంతో కానీ లేకపోతే మిగిలినటువంటి ఈ యొక్క నువ్వుల నూనెతో కానీ పెట్టమని చెప్పేసని అనేటువంటి సిద్ధాంతానికి, కర్మ సిద్ధాంతానికి తీసుకొచ్చారు. కానీ ఈనాటి యుగంలోకి వచ్చేటప్పటికి, ఈ యొక్క దీపారాధనకు వచ్చేటప్పటికి కూడా అవిసె నూనెతో పెడితే ఈ కోరికలు తీరుతాయి, ఆవ నూనెతో పెడితే ఈ కోరికలు తీరుతాయి, ఇప్ప నూనెతో పెడితే మీరు స్వర్గానికే తిన్నగా వెళ్ళిపోతారు అని ఇలాగా ఈ కర్మ సిద్ధాంతాన్ని చెబుతూ, ఈ కర్మ సిద్ధాంతానికి తోడుగా ఈ విగ్రహారాధన అనేటువంటి దాన్ని ఇంకా వీళ్ళు ఎంతవరకు వీటిని పొడిగించి ప్రజలలోకి తీసుకొచ్చి వాళ్ళ మనోభావాలలో వీటిని వాళ్ళ చేత చేయించగలిగినటువంటి పరిస్థితి ఉన్నదో అంతవరకు తీసుకురాగలిగేటువంటి స్థితిలో ఈ కర్మ విభాగాన్ని తీసుకురావటం జరిగింది అనేటువంటి విషయాన్ని మరువరానటువంటి విషయము. యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా కృతయుగము త్రేతాయుగము వరకు జరిగి ద్వాపరయుగంలో చివరాంతంకి వచ్చేటప్పటికి యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయి, ఏదైతే అతిథులు మన ఇంటికి వస్తారో ఆ ఒక్క వచ్చినటువంటి అతిథులకి మనం అతిథి సత్కారాలు చెయ్యటమనేటువంటి దాన్నే పూజా విధానంగా మరల్చబడింది. అది కూడా వ్యాస భగవానుడి చేత చెప్పబడింది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అతిగా అన్నట్టుగా ఈ విగ్రహాలని తయారు చేసుకుని విగ్రహాలకే ప్రాధాన్యతనిచ్చి ఈ విగ్రహాలని పూజించటానికి
ఋగ్వేదంలోను యజుర్వేదంలోను యజ్ఞంలో చెప్పబడినటువంటి ఆ వేద మంత్రాలని ఇక్కడ కర్మ విభాగపు మంత్రాల కింద మార్చుకోవటం జరిగింది. ఈ కర్మ విభాగంలో మార్చుకున్న తర్వాత రాతి విగ్రహం అయితే ఏం చేసినా కూడా కరగటానికి అవకాశం లేదు. అలాగే లోక విగ్రహము అయితే అది కూడా పోసేటువంటి ద్రవ పదార్థాలను బట్టి లోహం కూడా కరగదు. కానీ కొన్ని ఈ యొక్క రసాయనికాలతో వచ్చినటువంటి విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇలాంటి విగ్రహాలు 8 రకాల విగ్రహాలు అని చెప్పేసని ఈ యొక్క వ్యాస భగవాన్ల వారే వీటి గురించి చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోరాలంటే విషయం. ఇటువంటి పరిస్థితిలో ఈ యొక్క కర్మ అనేటువంటి యొక్క దీనికి ప్రాధాన్యతనిచ్చి ఈ కర్మ విభాగానికి రాతి విగ్రహాలైతే అభిషేకం చేసినా కరిగిపోవు, లోహ విగ్రహాలైతే ఈ అభిషేకాలు ఈ అర్చనలు చేసినా కూడా వాటికి కూడా చలనం ఉండదు. చెక్క విగ్రహాలైతే కొంతకాలానికి వాటిలో కొంతవరకు కూడా ఆ చెక్క కూడా అది నాని అన్నట్టుగా అది శిథిలమయ్యేటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. ఈ యొక్క మట్టి విగ్రహాలు మిగిలినటువంటి విగ్రహాలకు వచ్చేటికి ఇవి అసలు ద్రవ పదార్థం తగలగానే కరిగిపోయేటువంటి పరిస్థితిలో ఉంటాయి ఈ మట్టివి కానీ ఇలాంటివన్నీ కూడాను. కనుక మళ్ళీ వీటికి వచ్చేటప్పటికి ఇక్కడ వీటికి అభిషేకాదులు ఏం చేశారంటే మూల విరాట్ అయినటువంటి రాతి విగ్రహంతో ఉన్నటువంటి విగ్రహాలకి మాత్రమే అభిషేకాలు చేయాలి. అలా కాకుండా ఉచ్చ విగ్రహాలుగా ఉన్నటువంటి మట్టితో ఉన్నటువంటి అంటే మృత్తికతో ఉన్నటువంటి వాటికి కానీ చెక్కతో ఉన్నటువంటి వాటికి కానీ అభిషేకాదులు నిషిద్ధము అని చెప్పేసి మళ్ళీ కర్మ విభాగంలో దీన్ని తీసుకురావటం జరిగింది. అంటే మొత్తానికి ఒక విధంగా ఆలోచించాల్సి వస్తే యజ్ఞయాగాది క్రతువులు ఆ కృతయుగంలో నుంచి త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికీ దాని రూపాంతరాలు మారిపోయినాయి. కృతయుగంలో కష్టపడి చేసినటువంటి ఆ యజ్ఞయాగాది క్రతువులు ఈ యొక్క రామాయణ కాలానికి వచ్చేటప్పటికి అవి వాటిలో ఉన్న పటుత్వము కొంతవరకు సన్నగిల్లింది అనేటువంటి త్రేతాయుగంలో మనం గమనించవలసినటువంటి విషయం. అందుకే రామాయణాన్ని రాస్తూ వాల్మీకి మహర్షి ఈ దశరథ మహారాజు అనేటువంటి అతన్ని ఆత్మగా తీసుకుని చెబుతూ ఈ యొక్క ఆత్మకి సంబంధించిన ఆత్మానం పుత్ర అని చెప్పేసేటువంటిది ఈయన ఈ పుత్రకామేష్టి అనేటువంటి ఒక యజ్ఞాన్ని నిర్వర్తించడానికి ఋష్యశృంగ అంటే ఋష్యశృంగుడు అనేటువంటి అతన్ని తీసుకువచ్చారు అనేటువంటి విషయాన్ని మనం మరవరానటువంటి విషయము. ఎందుకంటే ఋష్యశృంగుని తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ఈ ఋష్యశృంగుడికి ఈ దశరథుడి తాలూకు కూతురు అయినటువంటి శాంతాదేవిని ఇచ్చి ఈ ఋష్యశృంగుడికి ఈయన వివాహం చేయటం మూలంగా ఈ ఋష్యశృంగుడిని తీసుకొచ్చి ఈయన తాలూకు అయోధ్య నగరంలో ఉంచుకోవటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం మరువరానటువంటి విషయము. ఈ ఋష్యశృంగుడు ఎవరి కొడుకయ్యా అంటే రోమపాదుడు అనేటువంటి మహర్షి తాలూకు కొడుకు. వీళ్ళు ఎక్కడుండేవాళ్ళయ్యా అంటే అంగదేశంలో ఉండేవాళ్ళు అనేటువంటి విషయాన్ని మనకి రామాయణంలో చెప్పటం జరుగుతున్నటువంటిది. ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణదేహాలకు ఈ మూడుకింటికి కూడా ఈ యొక్క అంగదేశము అనేటువంటిది ఈ మూడింటికి కలిపి పెట్టినటువంటి ఒక దేహానికి సంబంధించినటువంటి పేరు. నేను క్రితంసారి కూడా చెప్పుకురావటం జరిగింది. కర్ణుణ్ణి అంగదేశాధిపతిగా చేశారు అనేటువంటి విషయాన్ని దుర్యోధనుడు
ఈ యొక్క కర్ణుణ్ణి అంగదేశాధిపతిగా అంగరాజ్యాధిపతిగా చేయటం జరిగింది. ఈ అంగదేశము అనేటువంటిది ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చేటప్పటికి స్థూల సూక్ష్మ కారణదేహములు ఈ 3 జీవస్థానమగు ప్రదేశమునే అంగదేశము అని చెప్పేసి అంటాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. అట్ట అంగదేశ దేహత్రయ ఆదులతో రావడంతోనే పురుషునికి దేహధ్యాస కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆత్మజ్ఞాని అయినటువంటి వాళ్ళు తెలుసుకునేటువంటి విషయము. ఇటువంటి విషయాల్ని తెలుసుకున్నటువంటి ఈ యొక్క ఋష్యశృంగ మహర్షికి శాంతారహితుడైపోతాడని అతనికి శాంతనిచ్చి వివాహం చేయటం జరిగింది. ఇది ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళినప్పుడు ఈ పాఠాంతరం వేరుగా మారిపోతుంది. ఈ యజ్ఞయాగాది క్రతువులు, ఈ కర్మ విభాగము, జ్ఞాన విభాగము ఇవన్నీ కూడా వేరుగా రూపాంతరం చెందిపోతాయి. కనుక ఈ ఒక్క ఎవరైతే ఉన్నారో రోమపాదుడు అనేటువంటి మహర్షి ఈ ఒక్క దశరథుడికి ఇతను చాలా మిత్రుడు, ఇతను చాలా స్నేహితుడు. ఇతని తాలూకు కుమారుడే ఈ ఒక్క ఋష్యశృంగుడు. వీటన్నింటి గురించి కూడా ఒక విషయాన్ని మాట్లాడాల్సి వచ్చేటప్పటికీ చాలా అతీతంగా అన్నట్టుగా మాట్లాడేటువంటి సబ్జెక్ట్ ఉంది. ఇది ఏదీ లేకుండా కంచిలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహానికి మనం అభిషేకం చేసేస్తే ఆవిడ ధగద్ధగద్ధ ప్రవర్ధమానంగా విరాజిల్లుతుంది. ఆవిడని అభిషేకం చేసిన తర్వాత అభిషేకం చేస్తున్నప్పుడు చూడలేము, మన కళ్ళు చాలవు అనేటువంటి ఇలాంటి అబద్ధ ప్రచారపు మాటల్ని మాని వాస్తవమైనటువంటి విషయాలని రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలని బయటికి తీసుకొచ్చి ఈ యజ్ఞయాగాది క్రతువులతో వీటికి సమన్వయపరుస్తూ ఈ యొక్క విగ్రహారాధన ఎప్పుడు ప్రారంభమైంది, విగ్రహాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఈ విగ్రహాలను పూజించడానికి ఏ పద్ధతిలోకి వస్తుంది, కర్మ విభాగంలోకి వస్తుందా, జ్ఞాన విభాగంలోకి వస్తుందా అని ఇటువంటి విషయాలని పెద్దలైన వారు చెబితే పశుతత్వంలో ఉన్నటువంటి అజ్ఞానులు విని వాటిని నేర్చుకోవడానికి అవుతుంది. కానీ పెద్దలైనటువంటి వారే పశుతత్వంలో ఉండి అజ్ఞానాంధకారంలో ఉండి వాళ్ళు విగ్రహారాధనల్ని వాటిని వాళ్ళు దాన్ని పెంచి పోషిస్తూ ఉంటే విరాట్ పురుషుడు అనేటువంటి వాడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ యొక్క సృష్టి స్థితి లయాలన్నింటిలో కూడా అతని తాలూకు ప్రాధాన్యతే ఉన్నది, ఈ ప్రకృతి అంతా కూడా అతనే నిండి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించలేక ప్రకృతి వేరు, ప్రకృతి పురుషుడు వేరు, విరాట్ పురుషుడు వేరు అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు సర్వం ఏకాక్షరం అని చెప్పేసి ఓంకారాన్ని ఎలాగైతే చెప్తామో ఇదంతా కూడా ఓంకారంలో నుంచి వచ్చినటువంటిది అనేటువంటి విషయాన్ని ముందు పెద్దలైనటువంటి వారు తెలుసుకోవాల్సిన విషయం. అటువంటిది వాళ్ళు ఆ ఒక విషయాన్ని గ్రహించకుండా వాళ్ళు చిల్లరగా అన్నట్టుగా ఈ యొక్క దేవతారాధన అనేటువంటి విగ్రహాలకే ప్రాధాన్యతనిచ్చి చెబితే ఈ విగ్రహాలకు ఉన్నటువంటి లక్షణంలో కూడా పోనీ 8 రకాల విగ్రహాలు ఉన్నాయి, ఈ యొక్క విగ్రహాలకి ఈ యొక్క అభిషేకాలు ఇలా చేస్తాము అనేటువంటి విషయాలన్నా చెప్తున్నారా? మృత్తికతో గట్టిగా చేసినటువంటి ఆ ఒక శివలింగాన్ని తీసుకుని ఆ ఒక అభిషేకం చేస్తే ఆ మృత్తిక విడిపోతే, ఆ ఒక్క మట్టి తాలూకు శివలింగం విడిపోతే అది అనర్థము అని చెప్పేసి మళ్ళీ కర్మ విభాగంలో చెప్తారు. మరి నీళ్లు పోస్తూ పాలు పోస్తూ తేనె పోస్తూ ఉంటే
ఆ మట్టితో చేసినంత ఆ శివలింగాలు విడిపోకుండా ఎలా ఉంటాయి? అవి రాతి విగ్రహాలు కాదు కదా, లేకపోతే లోహ విగ్రహాలు కాదు కదా. కనుక ఈ యొక్క విగ్రహాలకి కూడా అర్చన చేసేటప్పుడు ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా పెద్దలైనటువంటి వారు ఇటువంటి విషయాలు తెలుసుకొని చెప్తే చాలా బాగుంటుంది. అలాగే అగ్నికి ప్రతిరూపంగా తీసుకున్నటువంటి ఈ యొక్క దీపారాధన అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ దీని మీద ఎన్ని ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారంటే అన్ని ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారు. గురువుగారు ఒత్తి ముందుకెయ్యాలా, వెనక్కేయాలా, కుడివైపు వేయాలా, ఎడం వైపు వేయాలా, ఇందులో ఏది పోయాలి, నీళ్లు పోయాలా లేకపోతే నూనె పోయాలా, ఏది పోస్తే దీపం వెలుగుతుంది, ఎంతసేపు వెలిగితే అంతసేపు స్వర్గంలో ఉంటాము అనేటువంటి ఇటువంటి కర్మ విభాగాలన్నింటినీ కూడా ప్రోత్సహించటం మూలంగా అవిద్యలో కూరుకుపోయినటువంటి జనాలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు చూస్తే ఒక దీపారాధన చేయరా బాబు అని అంటే వీణేమి యజ్ఞంలో చేసేటువంటి అరిణిలాగా దాన్ని తరిణిగా బట్టి ఓంకారంతో ఆ ఒక కిందనున్నటువంటి ఆత్మని ఒక సమిదని కలిపి వీళ్ళు దాన్ని బలంగా అరగదీసేటువంటి పరిస్థితి చెప్పలేదు. దీపారాధన చేయమని ఒక అగ్గిపెట్టితో ఒక జ్యోతితో వెలిగించినటువంటి దీపాన్ని అగ్నికి ఆ ఒక యజ్ఞానికి తీసుకున్నటువంటి మారుగ్గా ఇక్కడ అగ్ని దీపారాధనగా చేయమంటే దానికి 1,00,000 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అన్నట్టుగా కుడి చేత్తో అగ్గిపెట్టి పట్టుకుని ఎడం చేత్తో పుల్ల పట్టుకుని వెలిగించాలా, లేకపోతే కుడి చేత్తో అగ్గిపెట్టి పట్టుకుని లేకపోతే ఎడం చేత్తో అగ్గిపెట్టి పట్టుకుని కుడి చేత్తో పుల్లని వెలిగించి దాంతో దీపారాధన చేయాలా అనే అడుగుతారు ఒకళ్ళు. లేదు తప్పు. ఇంకా ఇంతకన్నా ఘోరమైనటువంటిది ఏంటంటే కర్మ విభాగంలో డైరెక్ట్గా అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదు, ఒక ఒత్తిని వెలిగించి ఇంకో ఒత్తిని దాని ద్వారా ఆ యొక్క దీపారాధన చేయాలని చెప్పేటువంటి నికృష్టమైనటువంటి ఆచారాలని కూడా తీసుకురావటం జరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చాయో ఏ మహానుభావుడు చెప్పాడో వాళ్ళకే తెలియదు. ముందు ఒక చెంచాలో ఒక ఒత్తి వేయటం, ఆ ఒత్తిని వెలిగించి ఆ ఒత్తి ద్వారా ఈ దీపారాధన చేయటం అనేటువంటిది. ఈ ప్రక్రియ మరి వ్యాస భగవానుడు మాత్రం చెప్పలేదు, ఉద్ధవుడు చెప్పలేదు, ఉద్ధవ గీతలో కూడా ఇటువంటి విషయాలు చెప్పలేదు. పూజాధికాలకి సంబంధించినటువంటి విషయంలో ఉద్ధవ గీతలో 22వ అధ్యాయంలో చెప్పినటువంటి విభాగాన్ని ఒకసారి పెద్దలైన వారు గమనించి ఈ 22వ విభాగం ఏం చెప్తోంది అనేటువంటి దాన్ని గ్రహించి ఈ యొక్క అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయాల్ని విశదీకరిస్తే చాలా బాగుంటుంది అనేటువంటి విషయాల్ని మరొక్కసారి నేను మనవి చేసుకుంటూ ఈ యొక్క వెంకటనాథుడి అనుగ్రహంతో ఇటువంటి పశుతత్వాలన్నీ మానుకుని ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని కొంతవరకైనా తొలగించుకుని జ్ఞానమనేటువంటి ఆ ఒక్క దీపారాధన అనేటువంటి అగ్నిని అగ్నిలో ఉన్నటువంటి ఆ యమధర్మరాజు గారు నచికేతుడికి చెప్పినట్టుగా మన హృదయంలో ఉన్నటువంటి అగ్నిని ప్రజ్వరింపజేసి దేహమంతా కూడా కాంతితో విరాజిల్లేటట్టుగా చేసుకుంటారనుకుంటా వెంకటనాథుడి అని వేడుకుంటూ మార్గబంధువైనటువంటి అయ్యప్ప జ్యోతిస్వరూపుడు కాబట్టి ఆయన ఇటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడనుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప.